సంపుటీకరణ. సంపుటీకరణ అంటే ఒక మంత్రాన్ని ఇంకొక మంత్రంతో సంపుటి చేసి అంటే కలిపి మనం ఆ మంత్ర జపం చేయటం. ఇలా ఒక మంత్రాన్ని ఇంకో మంత్రంతో కలిపినట్లయితే ఆ మంత్రం యొక్క శక్తి పెరుగుతుంది. ఇది మనకున్నటువంటి ఒక సూత్రం. అయితే ఏ మంత్రాన్ని ఏ మంత్రంతో కలుపుతారు? కొన్ని ప్రధానమైనటువంటి మంత్రాలు ఉంటాయి. మోక్షాన్ని ఇచ్చేటటువంటి మంత్రాలు, మహామంత్రాలు అని కొన్ని మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు చాలా శక్తి కలిగినటువంటివి. మిగిలిన మంత్రాలు అన్నింటితోనూ గనక కంపేర్ చేసి చూసినట్లయితే ఆ మహామంత్రాలు చాలా శక్తివంతమైనటువంటివి. అందుకని మనం మామూలుగా చేసేటటువంటి కొన్ని మంత్రాలని ఆ మహామంత్రాలతో కలిపి మనం జపం చేయటం జరుగుతుంది. ఇలా గనక ఈ మంత్రాన్ని మహామంత్రంతో కలిపినట్లయితే ఆ మహామంత్రం యొక్క శక్తి ఈ మంత్రానికి కూడా వస్తుంది. అయితే ఈ మంత్రాన్ని మహామంత్రంతో కలిపితే ఈ మంత్రం దీన్ని కొన్ని వందల రెట్లు చేసినటువంటి ఫలితం మనకు వస్తుంది అని మంత్రశాస్త్రంలో చెప్పబడుతోంది. అందుకే మనం కొన్ని మంత్రాలు ఇలా సంపుటీకరణ చేసి మనం చేయటం జరుగుతుంది. ఇవి స్త్రీ సంబంధమైన మంత్రాలా, పురుష సంబంధమైన మంత్రాలా అంటే అలా ఏం కాదు. స్త్రీ సంబంధమైన మంత్రాలని, పురుష సంబంధమైన మంత్రాలని వీటికే శక్తి ఉందని అలా ఎప్పుడూ లేదు. మహామంత్రాలు, మోక్షాన్నిచ్చే మంత్రాలు ఏవైనప్పటికీ వాటికి ఇతర మంత్రాలకు శక్తిని పెంచేటటువంటి శక్తి వాటికి ఉంది. అందుకని ఆ మంత్రాలతో మామూలు మంత్రాలని మనం జత చేయటము, సంపుటి చేయటము అనేది జరుగుతుంది. ఉదాహరణకి మనకి కొన్ని మంత్రాలు లలితా సహస్రంతో సంపుటీకరణం చేస్తాం, కొన్ని మంత్రాలు విష్ణు సహస్రంతో సంపుటీకరణం చేస్తాం. అప్పుడు ఈ మంత్రాల శక్తి 100 రెట్లు పెరుగుతుంది.